హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పెషల్ ఆలు మసాలా కర్రీని రెడీ చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. కొద్దిగన్ని పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్. ముందుగా స్టవ్ పైన మనం కడాయి పెట్టేసుకుందాం. ముందుగా పల్లీలు, నువ్వులు, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, కొబ్బరి పొడి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని జార్లోకి వేసుకుందాం. పౌడర్లో కొద్దిగంత వాటర్ పోసి పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అందులోకి కొద్దిగంత పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత పుదీనా వేసుకుందాం. ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోకి మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ముందుగా మనం పక్కకు పెట్టుకున్న పేస్ట్ ని వేసుకుందాం. పేస్ట్ లోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. మసాలాలు మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ సైడ్ కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా సైడ్స్ కి ఆయిల్ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ ని వేద్దాం. ఇందులోకి కొద్దిగానే నీళ్లు పోసుకుందాం. ఇలా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఆలు కర్రీని అడుగు నుంచి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం.